నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్టు, బనకచర్ల ప్రాజెక్టు రెండు ప్రాజెక్టుల విషయంలో పెద్ద ఎత్తున అభ్యంతరకరమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఇక బనకచర్ల విషయానికి వస్తే మాత్రం గోదావరి సంబంధించిన నీళ్ళు అయితే ఉన్నాయో ఆ మిగులు జలాలను మేము వాడుకొని రాయలసీమను సస్యశాలం చేయడానికి మేము ఈ ప్రాజెక్టు నిర్మించబోతున్నామని ఆంధ్రప్రదేశ్ అంటుంది. ఇక తెలంగాణ సర్కారేమో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, కేంద్రము ఏపీకి మద్దతు ఇస్తుంది, మా యొక్క నీళ్లను బలవంతంగా లాక్కునే క్రమం జరుగుతుందని కూడా మేము కేంద్రానికి వెళ్తాము, సుప్రీంకోర్టుకి వెళ్తాము, ఫిర్యాదు చేస్తామని కూడా తెలంగాణ సర్కారు కూడా విమర్శిస్తుంది. ఇక రాజకీయ విషయానికి వస్తే మాత్రం ఏపీ వర్సెస్ తెలంగాణగా బనకచర్ల ప్రాజెక్ట్ అయితే ఉన్నది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాత్రం తెలంగాణ పరిధిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారిపోయింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా కాళేశ్వరం గురించి ఎందుకు చర్చ వస్తుందంటే కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు నిర్మాణము అవకతవకలపైన కమిషను విచారణ జరుగుతుంది. ఈ విచారణ నేపథ్యంలో ఇప్పటికే అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్ను, అలాగే అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావును, అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ గారిని విచారణకు ఆహ్వానించారు. ఇక విచారణ ప్రాసెస్ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం విషయానికి వస్తే మాత్రం ఈటెల రాజేందర్ విచారణ అనంతరం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇటు బీజేపీ కాస్త ఇరకాటంలో పడింది. ఇది కాళేశ్వరం సంబంధించిన అంశం. ఇక బనకచర్ల విషయానికి వస్తే మాత్రం బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రము ఆ యొక్క ప్రాజెక్టుకు ఆమోదం కూడా తెలుపుతుంది. ఇక అది టెండర్లకు కూడా ఏపీ సర్కార్ అయితే ముందు అడుగు వేస్తుంది. ఇది బీజేపీ అక్కడ కేంద్రంలో అధికారంలో ఉండడం, అలాగే అనుమతి ఇవ్వడం. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో అక్కడ ఏపీ సర్కార్ అత్యంత కీలకంగా భాగస్వామిగా ఉంది. ఏ నిమిషం అటు ఇటు అయినా ఇటు బీహార్ కానీ ఇటు ఏపీ రెండు సర్కార్లు కూడా ఒక్కసారిగా వెనక్కి తగ్గితే మాత్రం ఎన్డీఏ పడిపోయేంత పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అత్యంత కీలక భాగస్వామి అక్కడ టీడీపీ సర్కారు. ఈ రెండు అంశాల గురించి మనం ఒకేసారి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు విషయమైనా కానీ ఇటు బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కానీ రెండింట్లో మధ్యలో ఉన్నదైతే మాత్రం బీజేపీ. అప్పుడు కాళేశ్వరం సంబంధించిన దానికి అనుమతి ఇచ్చింది బీజేపీనే, ఇప్పుడు బనకచర్ల విషయంలో మాత్రం మద్దతు ఇస్తుంది కూడా బీజేపీనే. సరే, ఇప్పటివరకు బాగానే ఉంది. ఎందుకు ఇప్పుడు బీజేపీ గురించి చర్చ జరుగుతుంది? బీజేపీ అసలు ఎందుకు ఇంత ఆన్సర్ చెప్పలేని పరిస్థితి వచ్చిందంటే 2-3 అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం కాళేశ్వరం విషయం గురించి మాట్లాడుకుందాం. కాళేశ్వరం అవకతవకలపైన నిర్మాణం పైన పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిగింది. ఇక అనంతరం ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాత్రం అప్పటి సబ్ కమిటీ అనుమతి మేరకే ఆ ప్రాజెక్టు నిర్మాణమైంది, అన్నీ కూడా క్యాబినెట్ నిర్ణయాల పరిధిలోనే జరిగాయి అని చెప్పారు. అనంతరం ఒక మీడియా సంస్థతో ఇంటర్వ్యూ ఇచ్చిన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మంచిది, అది అత్యంత సస్యశ్యామలం చేయడానికి ఉపయోగించింది, బీఆర్ఎస్ సర్కార్ ఆధ్వర్యంలో ఒక మంచి ప్రాజెక్టు రైతులకు ఎంతో ఉపయోగపడింది, అది 90% అది చాలామందికి ఉపయోగపడింది, ఎండాకాలం 100 రోజుల పాటు కూడా నీళ్లు ఉంచిందని కూడా ఆయన పాజిటివ్గా మాట్లాడారు. ఈ పాజిటివ్గా మాట్లాడిన కోణంలో ఇటు బీఆర్ఎస్ నేతలు ఈ అంశంపై మాట్లాడలేని పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఒకవైపు కాళేశ్వరం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఒక ఏటీఎంలా మారిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కమిషన్లు తీసుకున్నారు. మొత్తానికి అదొక అవినీతి ప్రాజెక్ట్ అంటూ కూడా ఏకంగా ప్రధాని మోడీ, అలాగే బీజేపీ సంబంధించిన అగ్రనేత హోంమంత్రి అమిత్ షా అయితే మాత్రం పదే కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు, అవినీతి బీఆర్ఎస్ చేసింది అంటూ కూడా చాలాసార్లు మాట్లాడారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ కీలక నేతలు కూడా కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరగాలి, అత్యంత అవినీతి ప్రాజెక్ట్ అని కూడా వీళ్ళు చాలా సందర్భాల్లో కూడా మాట్లాడారు. కానీ తాజాగా మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి బూమరంగ్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చాయి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు బాగుంది, అదొక బేష్ అని ఆయన మాట్లాడడంతో దానికి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఒకవైపు ఈ ప్రాజెక్టు విషయంలో మాట్లాడుతుంటే మరోవైపు బీజేపీ నేతలు ఆన్సర్ చెప్పలేని పరిస్థితిలో చేరుకున్నారు. ఎందుకంటే సొంత పార్టీ ఎంపీ ఆ ప్రాజెక్టు మంచిది, చాలా మంచిగా కట్టిరు, క్యాబినెట్ నిర్ణయాల ప్రకారం కట్టిరు, అంతా అనుకూలంగానే జరిగిందని ఇటు ఈటెల రాజేందర్ అన్నారు. మరోవైపు కేంద్ర జలశక్తి సంబంధించిన కీలక అధికారి ఏమో మాత్రం అసలు క్యాబినెట్ నిర్ణయం మేరకే జరగలేదు, అది డైరెక్ట్ నిర్మించారని కూడా ఆయన అంటారు. ఇలాంటి సందర్భంలో బీజేపీ ఎంపీలు కానీ కీలక నేతలు కానీ తెలంగాణ రాష్ట్ర పరిధిలో జరుగుతున్న ఈ అంశానికి మాత్రం ఆన్సర్ చెప్పుకోలేని పరిస్థితి, ఇరకాటంలో బీజేపీ పడింది.
ఇది తెలంగాణకు సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వ్యవహారం. ఇక మనం ఏపీకి వెళ్దాం. ఇక బనకచర్ల ప్రాజెక్టు గోదావరి సంబంధించిన మిగులు జలాలను ఉపయోగించుకొని రాయలసీమకు నీళ్లు తేవాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క ప్రాజెక్టు నిర్మించడానికి తలపెట్టారు. అన్ని రకాల అనుమతులు తీసుకునే క్రమంలో బాగానే ఉంది. కానీ ఇప్పుడు బీజేపీ ఇక్కడ కూడా ఇరకాటంలో పడింది. ఎన్డీఏలో కీలకంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ప్రధానంగా కొనసాగుతుంది. 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇక 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు. అంతా ఒక రకంగా తెలంగాణలో బలమైన పార్టీగా ఎదగబోతుంది. ఆంధ్రప్రదేశ్లో అక్కడ కీలక భాగస్వామిగా ఉంది. ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర కూడా ఉంది. ఇప్పుడు ఎటొచ్చినా కానీ రెంటికి చెడి రేవడిలాగా, ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా బీజేపీ పరిస్థితి మారింది. ఇప్పుడు బనకచర్ల విషయంలో బీజేపీ ఏం మాట్లాడి, ఇప్పుడు తెలంగాణ నేతలేమో గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. బనకచర్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఈ ప్రాజెక్టును అడ్డుకుంటాము, అయ్యేదే లేదని కూడా అనలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇక ఏపీ విషయానికి వస్తే మాత్రం ఇది రాయలసీమకు చాలా అవసరమైన ప్రాజెక్టు. దీనికి అంతా అనుమతులు కూడా సఖ్యంగా ఉన్నాయి. సముద్రంలో కలిసే నీళ్ళనే మేము ఉపయోగించుకుంటున్నాము. దాంట్లో అవి ఎలాగో వృధాగా పోయే నీళ్ళను పట్టుకుని రాయలసీమను సస్యశ్యామలం చేస్తే వచ్చిన నష్టం ఏంటని కూడా అక్కడ బీజేపీ సంబంధించిన వాళ్ళైతే, అక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించిన నేతలు అంటారు. చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఒక కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు. ఏమన్నారంటే, మేము బనకచర్ల విషయంలో ముందడుగేస్తుంటే ఏ తెలంగాణ సంబంధించిన బీజేపీ ఎంపీలు ఒక్కరు కూడా దానికి అడ్డుపడలేదు అంటూ కూడా తెలంగాణ బీజేపీ ఎంపీలను ఒక్కసారిగా ఆయన ఇరుకుస్తూ ఒక వ్యాఖ్య చేశారు. దీంతో అంటే ఇక్కడున్న ఎంపీలు అడ్డుపడలేదంటే అనుమతి ఇచ్చారు, దీనికి అంగీకారం తెలిపారన్నట్టుగా కూడా ఏపీ సీఎం గారు చెప్పిన మాట. ఇంకా తెలంగాణ ఎంపీలు కూడా ఇటు గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. గట్టిగా మాట్లాడదామా, ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉంది, ఇక్కడ సపోర్ట్ చేద్దామా, అక్కడ కేంద్రం నుండి ఇబ్బంది వచ్చే పరిస్థితి. ఇక సరే ఇక్కడ మరి సరే కాంగ్రెస్ని తిడదామా, కాంగ్రెస్ చాలా బలంగా వ్యతిరేకిస్తుంది, మాకు సంబంధం లేదు, గతంలో బీఆర్ఎస్ ఓకే అన్నది, మేము వచ్చే వరకు దాదాపు అంత ప్రాసెస్ జరుగుతుంది, మేము కోర్టుకు వెళ్తాము, అందరూ కూడా కలిసికట్టుగా ముందడుగేస్తామని కూడా పెద్దన్న పాత్రలాగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అయితే పోషిస్తుంది. ఈ సందర్భంలో ఇటు బీఆర్ఎస్ బాగానే ఉంది, ఇటు కాంగ్రెస్ ఇక్కడ బాగానే ఉంది. ఎటు చేసి ఇటు బనకచర్ల విషయంలో కానీ ఇటు కాళేశ్వరం విషయంలో కానీ మధ్యలో అడ్డంగా ఇరుక్కుపోయిన పార్టీ ఏమైనా ఉందా అంటే మాత్రం అది బీజేపీ. ఏం చెప్పలేని పరిస్థితి, ఎవరిని గట్టిగా అనలేని పరిస్థితి. బనకచర్లను వ్యతిరేకిద్దామా, ఏపీలో అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, అది కేంద్రంలో అత్యంత కీలకంగా టీడీపీ మద్దతు అనేది అవసరం ఉంది. గట్టిగా అంటే అక్కడ ఎన్డీఏ కూటమికి దెబ్బపడే అవకాశం ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. సరే అనుకూలంగా ఇద్దామా, అనుకూలము ఈ ప్రాజెక్టుకి అందామా, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే బీజేపీ సహకరిస్తుందండి, ఇటు బీఆర్ఎస్ అంటది, ఇటు కాంగ్రెస్ అంటుంది, ఇక్కడ చెప్పుకోలేని పరిస్థితి. సరే కాళేశ్వరం విషయానికి వద్దాం. కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు ఏటీఎంలా మారిపోయింది. ఇది మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు కమిషన్లు తీసుకున్నారని ఇంతకాలం విమర్శలు చేసిన నేపథ్యంలో రేపో మాపో అవసరమైతే అధ్యక్షుడు అయ్యే రేసులో ఉన్న ఈటెల రాజేందర్ గారు ఈ ప్రాజెక్టు గురించి పాజిటివ్గా మాట్లాడడం, క్యాబినెట్ నిర్ణయం ప్రకారమే జరగడం, అలాగే సబ్ కమిటీ అంతా ఓకే అయిన తర్వాతనే జరిగింది, ఇదొక గొప్ప మంచి ప్రాజెక్ట్ అనే ఆయన కితాబు ఇవ్వడంతో ఇక్కడ బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితి. గట్టిగా విమర్శిద్దామంటే మీ పార్టీ ఎంపీనే కదా ఇట్లా మాట్లాడిందని కూడా కౌంటర్ చేసే పరిస్థితి. ఇలా ఒక 2 అంశాల నేపథ్యంలో ఇటు ఏపీ బనకచర్ల విషయంలోనూ, తెలంగాణలో ఇప్పుడు విచారణ జరుగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ ఇటు రెంటికి చెడిన రేవడిలాగా ఎటు ఆన్సర్ చేసుకోలేక, పూర్తిగా వ్యతిరేకించలేక, పూర్తిగా మద్దతు ఇవ్వలేక మధ్యలో ఎటు కాకుండా ఉండిపోయి ఇబ్బంది పడుతుంది బీజేపీ పార్టీ. కేంద్రంలో అధికారంలో ఉండడం ఒక సమస్య అయితే, మరోవైపు ఏపీ అత్యంత కీలక కూటమిగా ఉండడంతో ఇటు బనకచర్ల విషయంలో వ్యతిరేకించక, మద్దతు ఇవ్వలేక, అలాగే కాళేశ్వరం విషయంలో గట్టిగా విమర్శిద్దామంటే సొంత పార్టీ ఎంపీ ఇట్లా పాజిటివ్గా మాట్లాడడం, ఈ 2 అంశాల నేపథ్యంలో మాత్రం బీజేపీ తెలంగాణలో ఇటు ఏపీలో ఇబ్బంది అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇలా మొత్తానికి బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ అటు కాకుండా ఎవరికి మద్దతు ఇవ్వాలో, ఎవరికి వ్యతిరేకించాలో అర్థం కాని పరిస్థితిలో, ఒక క్లిష్టమైన పరిస్థితిలో బీజేపీ అయితే మాత్రం ఇరుక్కుపోయింది. మరి ఈ సందర్భంలో మరి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆయన ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎలా డిఫెండ్ చేసుకుంటుంది, బనకచర్ల విషయంలో గట్టిగా వ్యతిరేకిస్తుందా, గట్టిగా సమర్థిస్తుందా, లేకపోతే మధ్యస్థంగా
ఉంటుందా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడిప్పుడే తెలంగాణ ఎంపీలు అయితే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే మాత్రం మేము కేంద్రానికి అయితే మాత్రం ఫిర్యాదు చేస్తామని కూడా కాస్త మెల్లగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మాటలు ఎక్కడి వరకు దారితీస్తాయో తెలియాల్సిన అవసరం ఉంది. చూడాలి మరి. ఏదేమైనప్పటికీ ఇటు ఏపీ సంబంధించిన బనకచెర్ల ప్రాజెక్ట్ అయితేంది, తెలంగాణ సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ జరుగుతున్న నేపథ్యం అయితేంది, ఈ రెండు విషయాల్లో మాత్రం తెలంగాణలో ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా నడుస్తోంది, ఏపీ తెలంగాణ నడుస్తుంది. ఇటు మళ్ళీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కాళేశ్వరం విషయంలో కూడా నడుస్తుంది. ఎటు చేసి బీజేపీ ఇటు ఇరకాటంలో పడిపోయింది, సందిగ్ధంలో పడిపోయింది, సమాధానం గట్టిగా చెప్పలేని పరిస్థితిలో ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో పడిపోయింది. దీనికి మరి బీజేపీ రెండు విషయాల్లో ఎలా డిఫెండ్ చేసుకుంటుందో, ఆ చేసుకునే క్రమంలో ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో, వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎట్లా బీజేపీని టార్గెట్ చేస్తాయా లేకపోతే కాంప్రమైజ్ అవుతాయో తెలియాల్సిన అవసరం అయితే ఉంది.